హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు హెవెన్లీ ఇన్స్పిరేషన్స్. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ బిడ్డ కష్టపడుతూ చదువుతుంది. తల్లిదండ్రులు లేరు, తోడబుట్టినటువంటి వారు లేరు. అలాంటి పరిస్థితిలో నా జీవితం ఏంటి అని ఆలోచించకుండా కష్టపడి చదువుతూనే ఉంది. ప్రతి దానిలో కూడా మంచి ర్యాంక్స్ సంపాదిస్తూనే వస్తుంది. అలాగే బీటెక్ కూడా కంప్లీట్ చేసింది. ఎవరో ఒకరి దయ మీద, ఎవరో ఒకరి హెల్ప్ మీద తను కంప్లీట్ చేసుకుని అక్కడితో కాదు, తనకున్నటువంటి మంచి స్వభావం ఏంటంటే ఎవరిని హర్ట్ చేయకూడదు అనేటటువంటిది. అలాంటి పరిస్థితిలో తనకి మంచి కంపెనీలో ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు అందరూ ఫ్రెండ్స్లా ఉన్నారు, అందరూ కష్టపడుతున్నారు. కానీ కొన్నిసార్లు ఈ బిడ్డ యొక్క హంబుల్ హార్ట్ వల్ల అందరూ ఫైల్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగేది. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని నొచ్చుకోకుండా చేసేటటువంటి బిడ్డ కష్టపడ్డది. చివరికి మేనేజర్స్తో సహా ఆమెకి హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఎలాగంటే ఫైల్స్ కంప్లీట్ చేయాలి. ఒక రోజున 8 o'clock వరకు వర్క్ చేసినటువంటి ఆమెకి ఇంకా మనశ్శాంతి అనిపించట్లేదు, సంతోషం అనిపించట్లేదు. ఎంత కష్టపడినా, ఎవరితో ఎంత ప్రేమగా ఉన్నా అందరూ స్వార్థపరులుగా మారిపోయారు. ఎందుకు ఈ జీవితం అని చెప్పి అదే ఆఫీస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోయింది. సూసైడ్ నోట్లో ఏం రాసిందో తెలుసా? నాకు మనశ్శాంతి లేదు. ఒక చిన్న మాట, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. The book of Proverbs chapter 27 verse 1. This explains that the reason behind previous instruction. Life is uncertain and we don't know what challenges, what opportunities and unforeseen circumstances may arise in the coming days. మన జీవితాల్లో రేపటి రోజున ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. నేను ఒక ఫార్ములా పాటిస్తూ ఉంటాను. ఆ ఫార్ములా అంటే ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్, కానీ నేను లైఫ్లో నేర్చుకున్నదే నేను మీకు తెలియజేస్తున్నాను. గడిచిపోయినటువంటి రోజుల గురించి ఆలోచిస్తూ మనం బాధపడడం వల్ల ఆ రోజులేమీ మనకి తిరిగి రావు. కమింగ్ డేస్లో ఏం జరగబోతుందో తెలియదు. ఫ్యూచర్ గురించి ఏమైనా కాలంలో ఉన్నప్పుడు రకరకాల కలలు, అవి జరుగుతాయో లేదో తెలియదు. నేను ఒకటే ఆలోచిస్తాను, టుడే ఈజ్ ద ప్రెషస్ డే. ఈరోజే ముఖ్యం. రేపటి దినమును గురించి అతిశయపడడం వల్ల ఉపయోగం లేదు. మనకంటే బలవంతులు అనేక మంది ఈ లోకాన్ని ఈజీగా వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, రేపటి దినమును గురించి అతిశయపడద్దు. ఏ దినమున ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తా. నాకున్నటువంటి ఒకే ఒక సహోదరుడు ఎంతో మంచి హెల్దీగా ఉంటాడు. నాకంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, బోల్డ్ పర్సన్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. I felt so sad. I cried a lot. After that, నేను నేర్చుకున్నది ఒకటే, రేపు ఏం సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. అక్కడ నేను ముందుగా చెప్పినటువంటి యవనస్తురాలు కూడా ఎంతో కలలతోనే ఫ్యూచర్ మీద అడుగు పెట్టింది. కానీ ఆ ఫ్యూచర్ తనకి ఏం చేసిందంటే ప్రశాంతతని ఇవ్వలేదు, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వలేదు. ఈరోజు ఒకటే గమనించండి, ఈరోజు నీకు ముఖ్యం. ఈరోజు ఎంతవరకు నవ్వుతున్నావు, ఎంతవరకు జీవిస్తున్నావు, ఎంతవరకు ఆనందపడుతున్నావు. గడిచిపోయిన జీవితంలో నేను అలా తిరిగాను, అలా చేశాను, అలా తప్పు పనులు చేశాను అని బాధపడడం వల్ల నువ్వు మరలా వెనక్కి వెళ్ళలేవు. కాబట్టి కమింగ్ డేస్లో నువ్వేం ప్లాన్ చేసుకుంటున్నావో చాలా రకరకాల ప్లాన్స్ వేసుకుంటావు. అది సక్సెస్ అవుతుందో లేదో నీకు తెలియదు. ఈరోజే ప్రాముఖ్యం. టుడే ఈజ్ ఎ ప్రెషస్ డే. సో అందుకని ఈ రోజంతా సంతోషంగా గడపండి. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య అయితే, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయను అన్నాడు. కాబట్టి అందరూ హ్యాపీగా, సంతోషంగా ముందుకు వెళ్ళాలని
కోరుతున్నాను. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.